విట్నెస్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. హాస్టైల్ విట్నెస్ అంటే మనకి తెలుసు, ఎవరైతే పిలిచిన వాళ్ళకి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే పరిస్థితి తీసుకొస్తే దాన్ని మనం హాస్టైల్ విట్నెస్ అంటాం. అంటే నిజం చెప్పకపోతే మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది కోర్టు. దట్ ఈజ్ 154 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా ఉంది. సో ఇక్కడ ఇప్పుడు హాస్టైల్ విట్నెస్కి సంబంధించిన 7 ప్రిన్సిపల్స్ మనం చూద్దాం. Even it is declared as hostile witness or cross-examined, his evidence cannot be written off altogether. సో మొత్తాన్ని తీసేయాల్సిన అవసరం టోటల్గా ఆల్టుగెదర్గా తీయాల్సిన అవసరం లేదు. బట్ మస్ట్ బి కన్సిడర్డ్ విత్ డ్యూ కేర్ అండ్ సర్కమ్స్పెక్షన్. సో చాలా జాగ్రత్తగా దాన్ని మనం పరిశీలించాలి, జాగ్రత్తగా కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసేటప్పుడు కేర్ అండ్ సర్కమ్స్పెక్షన్ ఉండాలి. అయితే దీన్ని పార్ట్ ఆఫ్ ది టెస్ట్ మనీ విచ్ ఈజ్ క్రెడిట్ వర్తి, ఏదైతే నమ్మదగినగా ఉన్నదో దట్ కెన్ బి కన్సిడర్డ్ అండ్ యాక్టెడ్ అపాన్. సో ఏ పార్ట్ ఆఫ్ ది టెస్టిమనీ ఆఫ్ హాస్టైల్ విట్నెస్ ఈజ్ క్రెడిట్ వర్తి, దట్ మస్ట్ బి కన్సిడర్డ్ అండ్ యాక్టెడ్ అపాన్. అయితే ఏ పార్ట్ని తీసుకోవాలి అనేది ఇట్ ఈస్ ఫర్ ది జడ్జ్. as a matter of consider the extent of evidence which is credit worthy. So which is credit worthy అనేది it is for the judge. సో కాబట్టి ఇక్కడ విట్నెస్ డిక్లేర్ చేసామా హాస్టైల్గా ఉన్నంత మాత్రాన ఇట్ డస్ నాట్ రిజల్ట్ అన్ ఆటోమేటిక్ రిజెక్షన్ ఆఫ్ హిజ్ ఎవిడెన్స్. టోటల్గా రిజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో హాస్టైల్ విట్నెస్ ఎవిడెన్స్లో కనుక కరాబరేషన్ ఉంటే ఫ్రమ్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ మే బీ టేకెన్ టు అకౌంట్ వైల్ జడ్జింగ్ ది గిల్ట్. దట్ మీన్స్ వాట్? దేర్ ఈజ్ నో లీగల్ బార్ టు రేజ్ కన్విక్షన్ అపాన్ హాస్టైల్ విట్నెస్ టెస్టిమనీ if corroborated by the reliable evidence. So if there is a reliable evidence, corroboration of reliable other evidence, then even conviction can be given upon hostile witness according to Neeraj Datta judgment.